ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మన పాడ్‌కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. పురాతనపు జ్ఞానాలు ప్రతిధ్వనించే చోటు మన ఇతిహాసాల పాడ్‌కాస్ట్. కిందటి ఎపిసోడ్‌లో మనము కర్ణుడు రాజయ్యేంత వరకు నేర్చుకున్నామండి. ఇది మన 14వ ఎపిసోడు. సో, ఈరోజు కర్ణుడు రాజుగా అయిన తర్వాత కథను కొనసాగించబోతున్నాం. ఓకే. ఇంక మొదలెడదాం మన మన కథను. ఆహ్ కర్ణుడు ఇంకా రాజయ్యాడు. అంతవరకు తెలుసుకున్నాం. రాజవుతుంటాడు. పట్టాభిషేకం జరిగిపోతుంది. అప్పుడు కర్ణుడి పెంపుడు తండ్రి అయిన అతిరథుడు తనొక రథసారథండి. అతిరథుడు సభలోకి వచ్చేస్తాడు. ఆయన చేతిలో కర్రతో నడుస్తూ వస్తాడు. చాలా అలసిపోయి ఉంటాడు. చెమటలు కారిపోతున్నాయి. శరీరం వణుకుతోంది. సో, కర్ణుడు తన తండ్రిని చూసిన వెంటనే తనకు దగ్గరగా వెళ్లి ప్రేమతో నమస్కరిస్తాడు. అతిరథుడు కూడా కర్ణుడిని గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు సంతోషంతో. తన కుమారుడు రాజుగా ప్రకటించబడినందుకు ఎంతో ఆనందంతో అతని కళ్ళ నుంచి కన్నీళ్లొచ్చాయి. అప్పుడు భీముడు కర్ణుడు రథసారథి యొక్క కుమారుడు అని తెలిసి అతన్నిలా ఎగతాళి చేస్తాడు. "ఓ సూతపుత్ర! నీవు అర్జునుడితో యుద్ధం చేయడానికి అర్హుడివి అసలు కానే కాదు. నీ చేతిలో కొరడా పట్టుకొని నీ స్థానంలోనే నువ్వుండాలి" అనేసి అంటాడు. సింహాసనపై సింహాసనంపై కూర్చోవాలనుకోవడం నీకెలా సాధ్యము? యజ్ఞంలో పవిత్రమైన ఆహారం మనము కుక్కకు ఎలా అనర్హమో అంటే కుక్కకు వేయం కదా! అలాగే రాజ్యం కూడా నీకు అంతే అనర్హం అని అంటాడు. ఈ మాటలు విన్న తర్వాత కర్ణుడు సూర్యుడి వైపు చూస్తాడు. కోపంతో అతని పెదవులు వణికిపోతాయి. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదప్పుడు కర్ణుడు. దుర్యోధనుడు మాత్రం చాలా కోపగిస్తాడు. అతను ఇలా సమాధానం ఇస్తాడు. క్షత్రువుడి గొప్పతనం పుట్టుకలో కాదు, ధైర్యంలో ఉంటుంది. చాలా మంది తక్కువ కుటుంబాల్లో పుట్టినవారు తమ గుణం, బలంతో గొప్ప గొప్ప స్థానాలకు చేరుకున్నారు. అండ్ ఉదాహరణకు విశ్వామిత్రుడే. విశ్వామిత్రుడు మొదట క్షత్రుడే. కానీ తరువాత ఆహ్, బ్రాహ్మణుల ఆచారాలు పాటించి బ్రహ్మర్షిగా గౌరవించబడ్డాడు. ఇంకా అతనిలా అన్నాడు. కర్ణుడిని అంగదేశపు రాజుగా చేయడంపై ఎవరైనా అభ్యంతరం పెడితే, అది నాపై చేసిన సవాలు. అంటే నాపై చేసిన దాడి అనేసి అంటాడు దుర్యోధనుడు. అప్పుడు ప్రజలంతా దుర్యోధనుడి మాటలకు మద్దతు పలికారండి. అంటే సపోర్ట్ ఇచ్చారు. అయితే అప్పటికి సూర్యాస్తమయం అయిపోయినందువల్ల దుర్యోధనుడు ఇంక గొడవ ఆపాలని నిర్ణయించుకొని, దీపాల వెలుగులో కర్ణుడిని సభ నుంచి బయటకు తీసుకువెళ్తాడు. ఇక్కడ పాండవులు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు కూడా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రజలందరూ వెళ్ళిపోతూ కొంతమంది అర్జునుడిని, కొంతమంది కర్ణుడిని, మరికొంతమంది దుర్యోధనుడిని ఆ రోజు వీరుడిగా పొగిడారు. అంతే కదండీ! మనకు కాంపిటీషన్ అయినప్పుడు ఒక్కొక్క సైడ్ మనం తీసుకొని మన ఒపీనియన్స్ మనం చెప్తూ ఉంటాం కదా! అలాగే జరిగింది ఆ రోజు కూడా. కుంతి కర్ణుడి సహజ కవచం మరియు కుండలాలు చూసి అతడే తన కుమారుడని తను గుర్తించేస్తుంది అప్పుడే. అతను రాజుగా అంగీకరించబడినందుకు చాలా ఆనందిస్తుంది. అంగదేశపు రాజు అయితాడు గదా! తను ఆనందిస్తుంది. కర్ణుడి బలము, నైపుణ్యము చూసిన తర్వాత దుర్యోధనుడికి పాండవులపై భయం తగ్గిపోయింది. ఎందుకంటే అర్జునుడికి ధీటుగా ఆ బల ప్రదర్శన కర్ణుడిచ్చాడు కాబట్టి. కానీ యుధిష్ఠిరుడు మాత్రం ఆందోళన చెందుతాడు. కర్ణుడిని ఎదుర్కోవడం కొంచెం కష్టం కావచ్చు అని భావిస్తాడు యుధిష్ఠిరుడు. ఈ సమయంలో ద్రోణాచార్యుడు తనకు గురుదక్షిణ కావాలని నిర్ణయిస్తాడన్నట్టు. మీకు గుర్తుందా? నేను ఫస్ట్ విద్య నేర్పే ముందు ద్రోణుడు అడుగుతాడు కదా! విద్య అంతా నేర్పించిన తర్వాత నాకు గురుదక్షిణ ఇవ్వాలని. ఆ విషయం అన్నట్టు. సో, అతను తన శిష్యులందరిని పిలిచి ఇలా అంటాడు. ప్రియమైన యువరాజులారా! గురువుకు దక్షిణ ఇవ్వడం శిష్యుల కర్తవ్యం. పంచాల రాజైన ద్రుపదుడిని పట్టుకొని జీవించి ఉండగా నా దగ్గరికి తీసుకురండి అంటాడు. అందరూ తమ గురువును సంతోషపెట్టాలని ఉత్సాహంగా బయలుదేరిపోతారు. ద్రోణుడు కూడా వారితో పాటు బయలుదేరతాడు. ద్రుపదుడి రాజధానిపై దాడి చేసినప్పుడు కౌరవులు ఎవ్వరూ ముందుగా యుద్ధంలోకి వెళ్ళాలా అని పోటీ పడుతూ వెళ్తారు. ద్రుపదుడు తన సైన్యంతో యుద్ధానికి వచ్చినప్పుడు అర్జునుడు ద్రోణుడితో ఇలా అంటాడు. గురువర్య, కౌరవులు ద్రుపదుడిని ఓడించలేరు. ముందుగా వాళ్ళనే యుద్ధం చేయనివ్వండి. వాళ్ళు అలిసిపోయిన తర్వాత మేము మీ కోరికను తీర్చుతాము అని చెప్తాడు. సో, అందుకే పాండవులు పక్కగా నిల్చుంటారు. ద్రుపదుడు భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. అయితే కౌరవులందరికి ఏమనిపించిందంటే అనేక మంది ద్రుపదులు, ఒక్క ద్రుపదుడు కాదండి. అనేక మంది ద్రుపదులొచ్చి యుద్ధం చేస్తున్నట్లుగా వాళ్ళకనిపించింది. సో, అంతటి వీరుడు మన ద్రుపదుడు. అయితే దుర్యోధనుడు,
కర్ణుడు, మిగతా కౌరవులందరూ ఓడిపోయి పారిపోతారు ఆల్‌మోస్ట్ అక్కడి నుంచి. అప్పుడు అర్జునుడు ద్రోణుడి దగ్గర నుంచి అనుమతి తీసుకొని ముందుకు వస్తాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నకులుడు, సహదేవుడు రథచక్రాలను కాపాడుతూ ఉంటారు. భీముడు గద పట్టుకొని ముందుంటాడు. రథం ముందు. యుధిష్ఠిరుడు వెనక నిలబడతాడు. ఇలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ రథాన్ని. అండ్ భీముడు ద్రుపదుడి ఏనుగు సైన్యంపై దాడి చేస్తాడు. ఏనుగు వెంబడి సైన్యం వస్తుంది గదా! దానిపై దాడి చేస్తుంటాడు. అర్జునుడు బాణాల వర్షం కురిపించి ద్రుపదుడిని ఏనుగు మీద నుంచి పడేస్తాడు. అంటే కిందకి పడేసేట్టు చేస్తాడు. పంచాల సైన్యం రాజును కాపాడేందుకు ధైర్యంగా పోరాడింది. కానీ అర్జునుడు ముందుకు దూసుకు వెళ్లి ద్రుపదుడిని పట్టుకున్నాడు. సేనాధిపతి అయిన సత్యజిత్ అంటే వాళ్ళ సేనాధిపతి పేరు సత్యజిత్. అర్జునుడిని ఎదుర్కొన్నాడు. కానీ వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. ద్రుపదుడు రథంపై నుంచి బాణాలు వేస్తూ ఉంటే అర్జునుడు అతని విల్లు, పతాకం అన్నీ విరిచేస్తాడు. ఇంకా రథసారథిని, గుర్రాలను అందరిని పడగొట్టిన తర్వాత రథాన్ని ఆపేస్తాడు. అప్పుడు ద్రుపదుడు దిగాల్సి వస్తుంది. దిగినప్పుడు అర్జునుడు అతన్ని బంధిస్తాడు. పంచాల సైన్యం పారిపోయిన తర్వాత కౌరవులు ఏం చేస్తారంటే నగరంపై దాడి చేయబోతారు. ఎందుకంటే వాళ్ళు పక్కకు నుంచొని చూస్తుంటారు గదా! సో, అప్పుడు వాళ్ళు నగరంపై దాడి చేస్తుంటే అర్జునుడు ఏమంటాడంటే, "ద్రుపదుడు కురువంశానికి చెందిన వాడు కాబట్టి నగరాన్ని అలా ధ్వంసం చేయకండి" అని చెప్తాడు అర్జునుడు. ద్రోణుడు మాత్రం చాలా ఆనందిస్తాడు. సో, ద్రుపదుడిని తన ముందుకు తీసుకువచ్చినప్పుడు ఇలా అంటాడు. మన ద్రుపదుడిని చూసి ద్రోణుడు ఇలా అంటాడు. "మనము ఒకసారి కలిసాము. ఇప్పుడు మళ్ళీ కలిసాము. నా స్నేహాన్ని కోరుకో. నీ రాజ్యాన్ని నేను గెలిచాను. అయితే దానిలో సగం నీకే ఇస్తాను. దక్షిణ పంచాలాన్ని నువ్వు పాలించు. ఉత్తర భాగం నేనెంచుకుంటాను" అంటాడు. అంటే లైక్ సౌత్ నువ్వు తీసుకో. నార్త్ నేనుంచుకుంటానని చెప్తాడు ద్రోణుడు. ద్రుపదుడు అప్పుడిలా అంటాడు. "ఓ బ్రాహ్మణుడా! మీ ఉదారతను అంగీకరిస్తున్నాను. మీకు శాశ్వత మిత్రుడిగా ఉంటాను" అని అంటాడు. అప్పుడు ద్రోణుడు అతన్ని విడుదల చేసేస్తాడు. అన్నిటికి ఒప్పుకున్నందుకు. ద్రుపదుడు అప్పుడు దక్షిణ పంచాలాన్ని పాలిస్తాడు. కానీ మనసులో మాత్రం మళ్ళీ ప్రతీకారం కోరిక అలాగే ఉండిపోయిందండి ద్రోణుడి మీద. సో, ద్రోణుడిని తన బలంతో ఓడించలేనని తెలుసుకొని, ఒక శక్తివంతమైన సంతానం కోసం భూమి మీద తిరుగుతూ ఉంటాడన్నమాట. ద్రోణుడు అహిచ్చత్రలో నివసించాడన్నట్టు. అంటే అదొక ప్లేస్ అక్కడ నివసించాడు. అది ముందుగా ద్రుపదుడి రాజధానియే. ఒక సంవత్సరం తర్వాత ప్రజల శ్రేయస్సు కోసం ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడిని వారసుడిగా ప్రకటించాడు. సో, యుధిష్ఠిరుడు ధర్మవంతుడని, దుర్యోధనుడి కన్నా మంచి పాలకుడని అతనికి తెలుసు. ఈ సమయంలో భీముడు బలరాముడి దగ్గర గదాయుద్ధం నేర్చుకున్నాడు. ఒకరోజు ద్రోణాచార్యుడు హస్తినాపురానికి వచ్చి అర్జునుడితో ఇలా అంటాడు. "నాకు అగ్నివేశ మహర్షి నుంచి బ్రహ్మాస్త్రం లభించింది. దాన్ని నీకు నేర్పాను." ఇప్పుడు మన మొసలి దగ్గర తన ప్రాణాలు కాపాడినప్పుడు బ్రహ్మాస్త్రం నేర్పిస్తాడు కదా! "నేను నీకు నేర్పాను. ఇప్పుడు నాకు నువ్వు దక్షిణివ్వు" అంటాడు. సడెన్‌గా తనొచ్చేసి. సో, అర్జునుడు వెంటనే ఒప్పుకుంటాడు. ద్రోణుడు అప్పుడిలా అంటాడు. "భవిష్యత్తులో ఒకరోజు మనిద్దరం యుద్ధం చేస్తాము. అప్పుడు నీ పూర్తి శక్తితో యుద్ధం చేయాలి. ఆహ్, ఎందులో కూడా నువ్వు వెనక్కి తగ్గకూడదు. నాకు మాట ఇవ్వు" అంటాడు ద్రోణుడు. అప్పుడు అర్జునుడు గురువు పాదాలకు నమస్కరించి మాట ఇస్తాడు. అప్పుడు అర్జునుడు, భీముడు కలిసి అనేక దేశాలు తిరుగుతారండి. తిరిగి చాలా మంది రాజులను ఓడించి అపారమైన సంపదను హస్తినాపురానికి తెస్తారు. అయితే రాజా భాండాగారాన్ని కూడా నింపేస్తారనమాట. అలా అంటే అక్కడ ద్రోణుడేమో అక్కడ తను ఉత్తర పాంచాలాన్ని చూస్తూ ఉంటాడు. వీళ్ళేమో ఇలా అన్ని దేశాల మీద దండెత్తి మొత్తం హస్తినాపురానికి అన్ని తీసుకొని వస్తుంటారండి. వాళ్ళ రాజ్యాన్ని పెంచుతూ ఉంటారు. ఎవరు మన అర్జునుడు, భీముడు. ఇంకా ఇదలా ఉంటుంది. సో, తర్వాత ఎపిసోడ్ మనం కొనసాగిద్దామండి నెక్స్ట్ దాంట్లో. మళ్ళీ కలుద్దాం అప్పుడు. ఇది మన పురాణాల పాడ్‌కాస్ట్, మన ఇతిహాసాల పాడ్‌కాస్ట్. పురాణ కథలకు ఈ కాలంలో మనం కొత్త స్వరం జోడించి చెప్తున్నాము. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. మీ సహకారమే ఈ కథలను ముందుకు తీసుకెళ్తుందండి. ఓం నమః శివాయ.